హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. 6 years తర్వాత సోలో రిలీజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ, అది కూడా లాస్ట్ మూవీ డిజాస్టర్ ఇచ్చిన కొట్టాల శివ్ గారితో. అండ్ డిజాస్టర్ తీసిన డైరెక్టర్ మూవీకి ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్స్. అండ్ ఈ రోజు మార్నింగే ఆల్మోస్ట్ అన్ని చాలా వరకు నాన్ RRR రికార్డ్స్, అంటే నైజాం లో సీడెడ్ లో ఆల్ ఓవర్ AP అండ్ TS లో చాలా ఏరియాస్ లో నాన్ RRR రికార్డ్స్ ని క్లియర్ గా మనం చూడొచ్చు. అండ్ కొన్ని ఏరియాస్ లో RRR ని కూడా లేపేసిందని చెప్పి వినిపిస్తుంది. సో ఆ లెవెల్లో ఉంది మూవీ. సో ట్రైలర్ సోసోగా ఉండి స్టోరీ వీక్ గా ఉంటే మూవీ ఎక్కదు అండ్ ఎలివేషన్ సీన్స్ మనకు కావాలని చూపించలేదని ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో అండ్ రివ్యూలో మాట్లాడుకున్నాం. అండ్ సెకండ్ ట్రైలర్ లో స్టోరీ మొత్తం చెప్పేశారు, అంటే మనకు మాత్రమే తెలుస్తుంది. అంటే డీటెయిల్స్ వీడియో చేద్దామని చూస్తే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది వెనకాల వీప్ మీద మారిన X మార్క్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ లో సీన్స్ కావని నాకు క్లియర్ గా అర్థమైపోయింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఒకవేళ వీడియో చేస్తే పొరపాటున స్టోరీలోని ట్విస్ట్ అదే అయితే బిగ్ స్పాయిలర్ అవుతుందని లైట్ తీసుకున్నాను. అండ్ అది వర్కౌట్ అయింది. స్టోరీలో అదే బిగ్గెస్ట్ ట్విస్ట్. అండ్ వేరొక ఛానల్ లో క్లియర్ గా హ్యాండ్ బ్యాండ్ వేసుకున్న డ్రెస్ ని బట్టి, వాడిన కత్తిని బట్టి క్లియర్ గా చెప్పేశారు. అండ్ ఒక ఫేమస్ ఛానల్ ఫస్ట్ ట్రైలర్ అప్పుడు డైరెక్ట్ గా ఇదే స్టోరీ అవ్వచ్చని చెప్పేశారు. సో ఇలాంటి రొటీన్ స్టోరీస్ ఉన్న మూవీస్ లో అలాంటి లైన్స్ చెప్పేస్తే అది బిగ్గెస్ట్ స్పాయిలర్ అవుతుంది. సో మనం కూడా తను ప్రెడిక్ట్ చేసిన స్టోరీతో పాటు ఇంకొక 3-4 వర్షన్స్ ప్రెడిక్షన్స్ ఆఫ్ స్టోరీస్ అనుకుని స్క్రిప్ట్ రాసుకుని ఆపేశాను. మళ్ళీ ఎందుకు వచ్చిన గోలా అసలే స్టోరీ రొటీన్ గా అనిపిస్తుంది అని. సో జనరల్ గా ఇలాంటివి కొన్ని మెయిన్ డీటెయిల్స్ వేరే మూవీస్ లో చెప్పేస్తాను. బట్ ఆ మూవీస్ లో ఆ మెయిన్ డీటెయిల్స్ తో పాటు ఇంకా స్టోరీని ముందుకు తీసుకెళ్లే డీటెయిల్స్ చాలా ఉంటాయి. అండ్ స్టోరీ ఉంటుంది. ఒక పాయింట్ రివీల్ చేసిన మిగతా విమల్ని మిస్మేజ్ చేయడానికి ఉంటాయి. అండ్ ఆల్సో టైం గ్యాప్ ఉంటుంది. అంటే మూవీ రిలీజ్ కి ట్రైలర్ రిలీజ్ కి చాలా టైం ఉంటుంది. ఈ లోపు జనాలు మన డీటెయిల్స్ ని చాలా వరకు మర్చిపోతారు. బట్ దేవరకు అలా లేదు. ఫస్ట్ ట్రైలర్ కి మూవీ రిలీజ్ కి చాలా తక్కువ టైం ఉంది. అండ్ ఆల్సో సెకండ్ ట్రైలర్ కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. సో అందుకనే వీడియోస్ చేయలేదు, స్పాయిలర్స్ ఇవ్వలేదు. అండ్ మూవీలో స్టోరీ లేదు, అంటే రొటీన్ రొట్ట స్టోరీ. అంటే దేవర పార్ట్ 1 వరకు రొటీన్ రొట్ట స్టోరీ. బట్ పార్ట్ 2 లో ఏం చూపిస్తారో మనకు ఐడియా లేదు. సో పార్ట్ 2 లో ఇది కాదు ఇంకా వేరేది ఉందని చెప్పి ఏదైనా గొప్పగా చెప్తే బాగుంటుంది. అండ్ ఈ రొటీన్ స్టోరీ అని చెప్పిన వెంటనే కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ లో బూతులు తిట్టడం, వీడికేం తెలుసు, లేదా సింపుల్ గా ఈ ఛానల్ ని ఈ వీడియోని చూడడం మానేద్దామని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఓన్లీ ఫ్యాన్స్ కి చెప్తున్నాను. మన ట్రైలర్ రివ్యూ టైంలో మాట్లాడుకున్నాం, స్టోరీ బాగుంటే అది క్రియేట్ చేసే రికార్డ్స్ మామూలుగా ఉండవు అని. అంటే ఒక డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో మంచి BGMs అండ్ సాంగ్స్ తో మాస్ పర్ఫార్మర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ గా స్టార్ట్ వలన అడ్వాన్స్ టికెట్స్ ఎలా తెగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజు చూసిన రికార్డ్స్ తో ఇండియా మొత్తం క్లియర్ గా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్ట్ ఏంటి అని. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ గా డిజాస్టర్ మూవీ తీసిన డైరెక్టర్ తో ఇలా ప్రీమియర్ టికెట్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తే అది మెయిన్లీ స్టార్ హీరో వల్లనే అయ్యింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ట్రైలర్స్ సోసోగా అనిపించింది. బట్ మెయిన్లీ మెయిన్ హీరో గారి స్టార్ట్ వల్లనే ఈ రేంజ్ బుకింగ్స్ వచ్చాయి. మరి స్టోరీ గానీ కొద్దిగా డిఫరెంట్ గా కొత్తగా ఉండుంటే ఇమాజిన్ దేవర ఇప్పుడు లైఫ్ టైమ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో దానికి ట్వైస్ కలెక్ట్ చేసేది. అంటే మూవీ బాగలేదా అంటే అలా ఏం లేదు, నాకు మూవీ బాగానే ఉంది పార్ట్స్ గా. అంటే స్క్రీన్ ప్లే వైస్ రేసీగా వెళ్ళిపోతా ఉంది. కొన్ని సీక్వెన్సెస్ ఎక్స్ట్రాడినరీగా తీశారు, లాజిక్ యూస్ చేశారు. బట్ కొన్ని సీక్వెన్సెస్ ఎందుకురా బాబు ఈ సీన్స్ అన్నట్లుగా తీశారు. లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నేవీ ఆఫీసర్స్ ఫైట్ సీన్స్ లో దేవర కంటే హైట్ అండ్ బలిస్టింగ్ గా ఉన్న వాళ్ళు దేవరను ఆ షిప్ లో ఆపోజిట్ లో అటొక్కలు తోస్తుంటే దేవర వెనక్కి జరుగుతూ అంటే స్కిడ్ అవుతూ వెనక్కి వెళ్తాడు. అది లాజికల్ గా సూపర్ గా తీశారు. అండ్ తర్వాత అదే సీన్ లో గ్రిప్ దొరికి దేవర ఆగుతాడు అండ్ వాళ్ళని తోసేస్తాడు. దోస్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో రాసిన సీన్స్. బట్ అదే ఆ తర్వాత సీన్స్ లో తీసుకొచ్చిన చిన్న కంటైనర్స్ తోసేసే సీన్స్ లో అఫ్ కోర్స్ దేవరకు స్ట్రెంత్ ఉంది, కంటైనర్స్ ని అతి కష్టం మీద తోస్తున్నాడు, అది క్లియర్ గా చూపిస్తున్నారు. అండ్ ఈసారి 2 మెంబర్స్ కాదు, మేబీ 4 or 6 మెంబర్స్ ఆపోజిట్ గా వస్తారు ఆ కంటైనర్స్ ని తోయకుండా ఆపడానికి. అంటే అక్కడ దేవరకు ఫేవరబుల్ గా స్లోప్ ఉండదు. అంటే దేవర కొండకు హైట్ సైడ్ లో ఉండడు, బట్ అయినా సరే పుష్ చేస్తాడు. అఫ్ కోర్స్ కొంతసేపటికి ప్రాణభయంతో వాళ్లే తప్పుకుంటారు అది ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత. బట్ ఇలాంటివి నార్మల్ మూవీస్ లో లైట్ తీసుకోవచ్చు. బట్ బిగ్ మూవీస్ లో ఫస్ట్ హాఫ్ లో ఎక్స్ట్రాడినరీ సీన్స్, ఎలివేషన్స్, ఒక మాస్ లెవెల్లో డాన్స్ తో, ఎక్స్ప్రెషన్స్ తో సాంగ్, అది కూడా ప్రోమోతోనే రఫ్ ఆడిస్తే డైరెక్ట్ గా సాంగ్ తో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిన మూమెంట్స్ అవి. అలాంటి గ్రేట్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ హాఫ్ లో పెట్టుకుని ఇలాంటి చిల్లర్ సీన్స్ తీస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఇవి రాసుకునేటప్పుడే 6 మెంబర్స్ ని పుష్ చేయడానికి అండ్ కంటైనర్స్ ని కూడా కలుపుకొని పుష్ చేయడానికి దేవర చాలా స్ట్రాంగ్ అని చూపించాలి. అలా చూపిస్తే అంతకుముందు ఫైట్ సీన్స్ లో ఇద్దరు తోస్తే దేవర అసలు వెనక్కి తగ్గకూడదు, అంటే ఇంచ్ కూడా కదలకూడదు. ఆర్ ఇదంతా కాదు, సింపుల్ గా ఆ కంటైనర్స్ పుష్ చేసే సీన్ లో దేవర హైట్ సైడ్ లో ఉన్నాడు, ఆ కంటైనర్స్ స్లోప్ లో డౌన్ సైడ్ ఉన్నాయి అండ్ ఆ 6 మెంబర్స్ కూడా ఆ డౌన్ సైడ్ వచ్చి తోస్తుంటే అది దేవరకు పాసిబుల్ అయ్యింది అన్నట్లుగా చూపిస్తే బానే ఉండేది. సో దీన్ని బట్టి స్క్రిప్ట్ వీళ్ళు ప్రీవియస్ గా ఏం రాసుకున్నారు, ఏం తీశారనేది మర్చిపోయి ఒక ఎలివేషన్ సీన్ పెట్టాలి బాబు, బట్ అది ప్రీవియస్ సీన్ కి మ్యాచ్ అవ్వకపోయినా పర్లేదు, జనాలు గొర్రెలు చూసేస్తారులే అని అనుకుంటున్నారు రైటర్ డైరెక్టర్ గారు. సో అలాంటి మంచి ఫ్లో ఉన్న ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి సీన్స్ పెడితే ఇలా దారుణంగా ఉంటుంది.
అండ్ ఆల్సో మూవీలో ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో రాబరీస్ ఆపే పాయింట్ స్ట్రాంగ్ గా లేదు. సో ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని బ్యాడ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ గుడ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే దేవరా ఎంట్రీ అండ్ దేవరా టైటిల్ పడ్డం. అండ్ ఆల్సో డైమండ్ రింగ్ సీన్ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్ సీన్. దాన్ని గ్రేట్ రైటింగ్ అంటారు. అంటే ఇన్బుల్ట్ గా కలిసిపోయినట్లుగా ఉంది కానీ ఏదో పెట్టాలి మొక్కుబడిగా అన్నట్లుగా ఆ సీన్ ఉండదు. సో ఆ డైమండ్ రింగ్ సీన్ లో అక్కడ అతను నీళ్ళలో చూడడం వెరీ ఆర్గానిక్ అండ్ నెసెసరీ. ఎందుకంటే ఆ డైమండ్ రింగ్ వాళ్ళ వైఫ్ గుర్తవచ్చు ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ అవ్వచ్చు. సో తను కరప్ట్ ఆఫీసర్ కాదు కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ పబ్లిక్ ఫండ్ ద్వారా వచ్చిన మనీని రెస్పెక్ట్ ఇస్తాడు కాబట్టే తను డైమండ్ రింగ్ కోసం వెళ్తాడు. సో దట్ ఈస్ గుడ్ రైటింగ్. అండ్ ఆ రాబరీ సీన్ లో అన్ని ఫాస్ట్ పేస్ లో వెళ్తుంటాయి. అంటే ట్రైలర్ లో చూపించిన ఆ అటాక్ ఏదైతే ఉంటుందో ఆ అటాక్ సడన్ గా ఫాస్ట్ పేస్ లో ఒక్కసారిగా వెళ్ళిపోతా ఉంటుంది. అంటే మాటల మధ్యలోనే మాటలు ఆపేసిన తర్వాత అలాంటి సీన్ కాకుండా మాటల మధ్యలోనే అది కట్ చేసేలాగా ఆ సీన్ ని చాలా ఆర్గానిక్ గా పెట్టారు. సో దోస్ వేర్ బ్రిలియంట్ మూవ్స్ బై డైరెక్టర్ గారు. సో ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి మంచి మంచి సీన్స్ పెట్టుకుని అలాంటి ఇంపాసిబుల్ క్రింజ్ సీన్స్ పెడితే ఆ ఫస్ట్ హాఫ్ కి అలాంటివి చిన్న మచ్చగా ఏర్పడుతుంది. అండ్ ట్రైలర్ లో దేవరా అడిగాడు అంటే చెప్పినట్టే అనే డైలాగ్ ఏదైతే ఉందో అది మామూలు మాస్ కాదు. అదే సీన్ మూవీలో పర్ఫెక్ట్ ప్లేస్ లో యూజ్ చేస్తారు అండ్ దానికి వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రైటింగ్ అంటాను. అండ్ ఆయుధపూజ సాంగ్ ఉంటుంది, అది మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ గారు వేసే డాన్స్ అండ్ తన ఎక్స్ప్రెషన్స్ చూసారా? ఐలా అని అంటూ హోయ్ హే హాయ్ ఏ అని హెడ్ రొటేట్ చేసే స్టెప్స్ లోని ఎక్స్ప్రెషన్స్ మీరు గమనించారా? లిటరల్ గా ఎన్టీఆర్ గారు అక్కడ ఎక్స్ప్రెషన్స్ తో అరాచకం క్రియేట్ చేశారు. అంటే నేను హైలా హోయ్ అన్నప్పుడు కామెడీగా మీకు ఏమైనా అనిపించచ్చు, బట్ అక్కడ ఆ సాంగ్ లో ఆ హైలో ఆయన ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆ స్టెప్స్ గణేష్ ఆచార్య మాస్టర్ గారు నార్మల్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అండ్ దాన్ని కంటికి ఇంపుగా చాలా చాలా గ్రేస్ గా ఎన్టీఆర్ గారు కుమ్మే అవతల పడేశారు. ఏమన్నా యాక్ట్, అది మామూలు యాక్ట్ కాదు. ఆ ఎక్స్ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్. నేనైతే ఫుల్ వీడియో సాంగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్. దేవరా మూవీ ఏమో ఓటీటీలో November 22 తర్వాత వస్తుందేమో, ఈలోపు సాంగ్ రిలీజ్ చేస్తారు. అండ్ ఆ మ్యారేజ్ బిట్ కూడా చాలా బాగుంటుంది. ఓ ఇరుగుబడి డాన్స్ చేయకుండా సటిల్ గా డాన్స్ మూమెంట్స్ సూపర్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో అక్కడ వాటర్ డ్రాప్స్ దేవరా మీద పడి లెగడం కాదు, అలర్ట్ అయి ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం, అది దేవరా స్ట్రెంత్ అని ఇక్కడ కొట్టాల్ గారు చెప్పకుండానే చెప్పారు. అంటే అంత అలర్ట్ గా పకడ్బందీగా విత్ ఇన్ సెకండ్స్ లో చిటికి వేసే లోపు అలర్ట్ అవ్వగలడు దేవరా అని డైరెక్టర్ గారు క్లియర్ గా మనకు చూపిస్తున్నారు. అండ్ అది తన స్ట్రెంత్ అని మనకు క్లియర్ గా చెప్తున్నారు. ఆ ఫైట్ సీన్స్ మామూలు హైలైట్ కాదు. అండ్ రిలీజ్ ట్రైలర్ లో ఒక సీన్ ఉంది, అది మూవీలో చూపించారో లేదో ఐడియా లేదు. అంటే ఫాస్ట్ ఫైట్ లో మూవీలో కనపడలేదు కానీ ట్రైలర్ లో 0.25x స్పీడ్ లో కనిపిస్తుంది. ఫస్ట్ ఒక పెద్ద కత్తితోనే స్టార్ట్ చేస్తాడు దేవరా. అండ్ తన డీ కత్తిని తీయడానికి కారణం మేబీ తన చొక్కా లెఫ్ట్ సైడ్ భుజం కింద చెరగడమే అని, అది కూడా ఒక కత్తి తనను చీల్చడానికి వచ్చి జస్ట్ తన చొక్కాని చీల్చింది అన్న కారణంగా కోపంతో రగిలిపోయి తన డీ కత్తిని తీసి నరకడం స్టార్ట్ చేస్తాడేమో అని అనుకున్నాను. అది ట్రైలర్ వచ్చినప్పుడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మూవీలో చూపించేసి ఉంటారని అనుకున్నాను. సో అది ట్రైలర్ లోని డీటెయిల్స్ వెతికే టైంలో గెస్ చేసింది. బట్ మూవీ చూసేటప్పుడు ఇదంతా ఉందో లేదో నాకు ఐడియా లేదు. నేను కూడా మీలాగే గో విత్ ఫ్లో మూవీని ఎంజాయ్ చేస్తూ డీటెయిల్స్ అసలు చూడను, ఎక్సెప్ట్ మరీ దారుణంగా కనిపిస్తే తప్ప. సో మంచి హైతోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఎండ్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో వరా ఎంట్రన్స్, కొంత లైట్ ఫన్, సాంగ్ కోసం ఆస్కారం ఉండే సీన్స్. చాలా మందికి తంగం క్యారెక్టర్ వల్ల లాగ్ అయింది అని అంటున్నారు. బట్ యాక్చువల్లీ తంగం క్యారెక్టర్ అంతగా మూవీలో ఎక్కువ లేదు. అసలు హీరోయిన్ గారికి స్కోపే లేదు. ఈవెన్ తన క్యారెక్టర్ ని తీసేసిన మూవీ బాగానే నడుస్తుంది. బట్ నార్త్ నుండి హీరోయిన్ గారిని తీసుకున్నారు కాబట్టి పెట్టాలి కాబట్టి ఆ సీన్స్ పెట్టారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా తంగం ఉంది. అక్కడ కూడా తంగం దేవరా అంటే ఇష్టం, అతన్ని పెళ్లి చేసుకుంటాను, అలాంటి హస్బెండ్ కావాలి, అలాంటి సీన్స్ అన్ని పెట్టారు. బట్ అవన్నీ గో విత్ ఫ్లో మూవీలో కలిసిపోయాయి. సో నా వరకు లాగ్ ఏం అనిపించలేదు. ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి చూసాం. అండ్ ఇక వరాకిచ్చే ఎలివేషన్స్ కూడా బాగుంటాయి. అంటే తాగించాడని అంటున్నారు, మరి పాటికి లెగాలి కదా అనే డైలాగ్స్ లోని ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ అందులోనే మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు, ఎలివేట్ చేశారు. నాకు ఆ సీన్ నచ్చింది. అండ్ ఎన్టీఆర్ గారి ఒక ఫన్ డైలాగ్ లో కూడా కొద్దిగా ఫ్లోలో నవ్వుకున్న సీన్ కూడా ఉంది. ఏంది భైరా అట్టా చూస్తున్నాడు, నీళ్ళల్లో నుండి అవి బయటికి ఎట్టా వచ్చున్నాయనా అని ఫ్లోలో వరా పంచి వేస్తాడు. సో కొన్ని డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఫన్ గా ఉంటాయి. సో సెకండ్ హాఫ్ కొద్దిగా ఫన్ డైలాగ్స్ తో పాటు నాకైతే బాగానే వెళ్ళింది అనిపించింది. అండ్ వరా ఆయుధ పూజ సీన్ కూడా చాలా తెలివిగా ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. బట్ సెట్స్ అని క్లియర్ గా అర్థమయ్యేలాగా ట్రైలర్ లోనే దొరికిపోయారు. కార్డ్బోర్డ్ విరిగి వరా ఆ మంటకు భయపడే సీన్స్ అండ్ పిల్లర్ ఎక్కి కొడితే ఆ పిల్లర్ ఊగడం చాలా క్లియర్ గా అది సెట్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే అంత కేర్లెస్నెస్ తో ఎలా ఉన్నారు వీళ్ళు. అండ్ ద మైటీ క్లైమాక్స్ సీన్ లో సీరియస్ గా తీసిన సీన్ నాకు కామెడీగా అనిపించింది.
ఏంటి ప్రతిసారి వీళ్ళని తీసుకొస్తున్నావు, ఈసారి దేవరని తీసుకురా అంటే అని చెప్పి నీళ్ళలోకి దూకుతాడు వర. సో తను చెప్పడం ఏంటో ఓ అని తను వెళ్ళడం ఏంటో ఇన్నోసెంటే కానీ అక్కడ ఎలారా బాబు అనిపించింది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే వెతుకుతా పోతే చాలా ఉంటాయి, బట్ ఇవన్నీ నేను వెతికిని కాదు, జస్ట్ మూవీ చూసినప్పుడు నాకు కనిపించినవి. ప్రత్యేకంగా నేనేం వెతకలేదు, జస్ట్ గో విత్ ఫ్లో మూవీ చూస్తున్నప్పుడు ఏ అయితే హైలైట్ సీన్స్ ఉన్నాయో ఆ సీన్స్ ఎంజాయ్ చేస్తూనే ఇంకా హైలైట్ కాని సీన్స్ లో ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. అండ్ ఫైనల్లీ నాకైతే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు నచ్చలేదు, చాలా రొటీన్ కనిపించింది. అంటే బాగలేదా అంటే బాగలేదు కాదు, ఆల్రెడీ చూసాం కదా, ఇలాంటివి తెలుసు కదా అన్న ఫీలింగ్. అండ్ క్లిఫ్ హ్యాంగర్, యాక్చువల్ గా ఇది పెద్ద టాపిక్, చాలా ఇంటెన్సిఫైయింగ్ గా చూపించే క్లిఫ్ హ్యాంగర్ ని ఏదో కామెడీగా చూపించేశారు. టైం లేనట్లుగా, లేదు ఇంటికెళ్లే టైం అయింది, చూసిన చాలు ఇక వెళ్ళండి అన్నట్లుగా అనిపించింది. అక్కడ క్వశ్చన్ రేస్ చేసేలాగా క్లిఫ్ హ్యాంగర్ సాలిడ్ గా పెట్టుంటే మనకు రొటీన్ స్టోరీ అయినా నార్త్ వాళ్ళు దాన్ని పట్టుకుని వేలాడేవాళ్ళు. ఇప్పుడు క్లిఫ్ హ్యాంగర్ తప్ప అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇలా సీన్స్ వైజ్ గా దేవరా ఎలివేషన్స్, ఫైట్స్, మ్యూజిక్, బీజిఎం, డాన్స్ మూవ్స్, ఎక్స్ప్రెషన్స్ ఆర్ టాప్ నాచ్. ఫ్యాన్స్ పండగ చేసుకునే చాలా ఉన్నాయి. అంటే నేను ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశాను, కాలర్ ఎగరేసే చిత్రం అని ఈ థంబ్నెయిల్ పెడదాం అనుకుంటున్నాను అని. సో ఎస్, అలాంటి చిత్రమే, బట్ సంపూర్ణంగా కాదు. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా బిట్స్ వైజ్ గా అండ్ సెకండ్ హాఫ్ ని ఓన్ చేసుకోవచ్చు, బట్ స్టోరీ వైజ్ ఏం లేదుగా అనిపిస్తుంది. అసలు ఏముందిరా ఇందులో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ని ఎందుకు పెట్టారో బాబు అన్నట్లుగా అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కొత్త స్టోరీ రాసుంటే ఆర్ పాత స్టోరీనే కొత్తగా చెప్పుంటే మంచి సాంగ్స్, మంచి బీజిఎం, గ్రేట్ ఎక్స్ప్రెషన్స్, మంచి షార్ట్స్ ఉన్న ఈ మూవీలో అండ్ ఎన్టీఆర్ గారి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో ఈ మూవీ 1000 కోట్లు కొట్టగలిగిన స్థాయి ఉంచుకొని స్టోరీ రొటీన్ గా రొట్టగా రాసి వాల్యూని తగ్గించారు డైరెక్టర్ గారు. 500 కోట్లు వచ్చాయా 700 కోట్లు వచ్చాయని ఫ్యాన్స్ సంబరపడకండి. ఇదే ఎలివేషన్స్ అండ్ సీన్స్ తో మంచి స్టోరీని, వరల్డ్ ని సరిగ్గా బిల్డ్ చేసి క్లిఫ్ హ్యాంగర్ ని వేరే లెవెల్లో పెట్టుంటే ఓవరాల్ గా మూవీ ఒక మాస్ బ్యాంగర్ అయ్యేది, 1000 కోట్లు కూడా తక్కువ అయ్యేది. సింపుల్ గా చెప్పాలంటే చిన్న చితక చిల్లర కోసం కాకుండా గో బిగ్ అంటున్నాను. హోప్ పార్ట్ 2 ఇంకా బెటర్ గా రాసుకుంటే, అలాంటి కంటైనర్ సీన్స్ లాంటి క్రింజ్వి లేకుండా చాలా గట్టిగా రాసుకొని ఎలివేషన్స్ వేరే రేంజ్ లో పెట్టి కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తే దెన్ పార్ట్ 2 వేరే లెవెల్ మాస్ చూస్తారు. సో హియర్ మై ఇంటెన్షన్ ఇస్, బాగా ఆడాల్సిన మూవీ బాగా ఆడదేమో అని. దానికి కారణం సూపర్ రేసీగా ఎక్స్ట్రాడినరీగా రాసుకున్న స్క్రీన్ ప్లేలో సరైన స్టోరీ, సరైన రైటింగ్ లేకపోవడం. సో అది మన బాధ. హోప్ పార్ట్ 2 ఇంకా బెటర్ గా రాసుకుంటే మంచిది. అఫ్ కోర్స్ రాస్తే బాగా తీయగలరు డైరెక్టర్ గారు. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కుద్దండి, లైక్స్ మీద పడిపోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.